హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్త్రీలు నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఊహించని అదృష్టం, సంపద సిద్ధిస్తుంది. స్త్రీలు నిద్రపోయే ముందు ఏం చేస్తే అదృష్టం, సంపద వస్తుందో అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల మహిళలు సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం. అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో కష్టాలే ఉంటాయట. మీరు చేసే పనులను బట్టి కూడా కుటుంబంపై ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. మహిళలు రాత్రి వేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే అదృష్టం వరించి కష్టాలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందని పండితులు చెబుతూ ఉంటారు. కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. పూజ గది ఎప్పుడు కూడా చీకటిలో ఉండకూడదు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి లేదా ఒక చిన్న బల్బును పూజ గదిలో అమర్చుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం వెలుగుని ఇంటి మొత్తానికి చూపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ అవుతుంది. అలాగే మీ పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో కలహాలు అనేవి అస్సలు ఉండవు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే మీకున్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి. అలాగే లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుటిన కుంకుమతో బొట్టు పెట్టుకొని నిద్రించాలి. ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. ఎవరైతే తీరని కష్టాలతో, సమస్యలతో తరచూ బాధపడుతున్నారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి పూజ గది ముందు ఉంచండి. మరుసటి రోజు ఉదయం లేవగానే దేవుడిని తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి. ఇది దేవుని ఆశీర్వాదంగా భావించాలి. ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో పాటు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తి వెలిగించాలి. రోజు ఇలా చేస్తే మంచిదంట. పడుకునే ముందు ఇష్టదైవాన్ని 5 నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గు వేసి పడుకోండి. ఇలా ప్రతి శుక్రవారం అష్టదళ ముగ్గును వేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి 100% మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో ఏ ఇంటి ముందు అయితే అష్టదళ ముగ్గు ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుందంట. సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లన్నీ ఆఫ్ చేస్తాము. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. నైరుతి దిశలో ఒక దీపం వెలిగించండి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బుని అయినా పెట్టండి. ఇలా నైరుతి దిశలో దీపం వెలిగిస్తే రాబోయే రోజులు మీకు అదృష్టకాలంగా ఉంటుంది. ఉదయం పూజకు ఉపయోగించిన పూలను రాత్రి పడుకునే ముందు తీసేసి పడుకోవడం చాలా మంచిది. వాడిపోయిన పూలు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అన్ని కష్టాలే సంభవిస్తాయి. కాబట్టి పూజలు ఉపయోగించిన పూలు, పూజ ద్రవ్యాలు ఏమైనా ఉంటే అవి తీసేసి పడుకోవడం చాలా మంచిది. వాస్తుశాస్త్రంలో ఉన్న ఈ పరిహారాలను చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.